విద్యను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఉన్నత విద్యా శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల విద్యా కమిషనరేట్ స్థానంలో కొత్తగా ఉన్నత విద్యా కమిషనరేట్ని ఏర్పాటు చేసింది. గతంలో సిసిఈ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాత్రమే ఉండగా ప్రస్తుతం సిహెచ్ఈ పరిధిలోకి వీటితో పాటు ప్రైవేట్ కళాశాలను కూడా తీసుకొచ్చింది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ పరిధిలో ఉన్న సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్ను ప్రభుత్వం రద్దు చేసింది. దీని పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలను సిహెచ్లోకి తెచ్చింది. ఇంజనీరింగ్ కళాశాలకు నిరభ్యంతర పత్రాలు, కొత్త కోర్సులు, ఫీజుల నిర్ణయం యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు సైతం ఈ పరిధిలో ఉంటాయి. ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతను ఉన్నత విద్యామండలికి, ప్రవేశాల ప్రక్రియను సిహెచ్సికి అప్పగించింది. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీఈడి, బీపీఈడి, పీజీ కళాశాల కోర్సుల అనుమతులు సిహెచ్సి ఇస్తుంది. ఇప్పటి వరకు సాంకేతిక విద్యాశాఖ నిర్వహిస్తున్న విధులను సైతం ఈ పరిధిలోకి అయితే వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలలు సాంకేతిక విద్యా శిక్షణ మండలి సిహెచ్సి కొత్త కమిషనరేట్ పరిధిలో కొనసాగుతాయి అన్నమాట. ఈఏపీ సెట్, ఐసెట్, పీజీఈ సెట్, ఎడ్సెట్, లా సెట్ డిగ్రీ కళాశాల ప్రవేశాల కౌన్సిలింగ్ సైతం నిర్వహిస్తుంది. సిహెచ్ఈ కమిషనర్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ హోదాలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సైతం పర్యవేక్షిస్తుందన్నమాట. ఆపార్ ఐడి, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, డీజీ లాకర్ వంటి విధులు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ ఈ కమిషనరేట్లో చూస్తుంది. ఉన్నత విద్యలో నాణ్యత, విద్యా ప్రణాళిక సంస్కరణలు, పరిశోధన, ఆవిష్కరణలు, ప్రణాళిక సమన్వయం ఉన్నత విద్యామండలి పర్యవేక్షిస్తుందన్నమాట. ఉన్నత విద్యామండలి చట్టంలోని అధికారాలు, విధుల్లో ఎలాంటి మార్పు అయితే చేయలేదు. సో ఈ విధంగా కొత్త విధానం అయితే రావడం జరిగింది. ఉన్నత విద్యకు సంబంధించి కొత్త మార్పులు అయితే వచ్చినాయి ఏపీలోని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.